బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 040690344. భారతదేశం యూరోపియన్ యూనియన్ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకమైనటువంటి మేలు చేయబోతుందా? ఇప్పుడు అదే చర్చ ఆసక్తికరంగా మారితే ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశంలో తీర ప్రాంత రాష్ట్రాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు అన్నింటిలో కూడా ఎకనమిక్ యాక్టివిటీ పెద్ద ఎత్తున జరగబోతోందని కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయంగా చెబుతుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి గ్రోయింగ్ స్టేట్, అంటే అగ్రికల్చర్ బేస్డ్ అగ్రో ఎకానమీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు ఒక అపారమైనటువంటి ఎగుమతుల అవకాశాలు వస్తున్నాయని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఆర్థిక నిపుణులు కూడా దీన్ని భరోసాగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్కి ఆ దిశలో ఉన్నటువంటి అవకాశాలు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. ఉత్పాదకత పెంచే దిశగా ఇటు అగ్రికల్చర్ ని బ్యాలెన్స్ చేస్తూనే ఇండస్ట్రియలైజేషన్ ని తీర ప్రాంతంలో దాదాపు 1053 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్ కి భారీ తీర ప్రాంత రేఖ ఉంది. దాదాపుగా 500 టూరిజం హబ్స్ ని ఈ తీర ప్రాంతంలో డెవలప్ చేయడంతో పాటు ప్రధానమైనటువంటి ఓడరేవుల్ని కూడా విస్తరించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి కూటమి ప్రభుత్వం కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ సహకరిస్తుంది. అదే తరహాలో ఇప్పుడు EU భారత్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రధానంగా 4 రంగాల్లో పెద్ద ఎత్తున ప్రయోజనం కలగబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ 4 రంగాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఆక్వాకల్చర్ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రధానమైనటువంటి ఉత్పాదకత కలిగినటువంటి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అందులో ప్రధానమైనది ఇప్పుడు విశాఖపట్నం, కాకినాడ కేంద్రంగా రొయ్యలు, సముద్ర ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఎగుమతులకు పెద్ద ఎత్తున అవకాశాలు రాబోతున్నాయి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ చేసుకున్నటువంటి ఒప్పందం ఫలితంగా దాదాపు 17 ఒప్పందాలు జరిగినాయి. 27 దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశానికి ఇప్పుడు ఓపెన్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఫ్రీ ట్రేడ్ దిశగా గేట్లు తెరిచినటువంటి నేపథ్యంలో భారత అగ్రికల్చర్ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎగుమతులు చేయడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే రొయ్యలు, ష్రింప్ ఎగుమతుల్లో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉన్నటువంటి రాష్ట్రం. సో ఇప్పుడు పెద్ద ఎత్తున మరొకసారి అవకాశాలు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కి. ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఉంది. మరొకటి ఫార్మా రంగానికి సంబంధించినటువంటి విశాఖపట్నంలో ఫార్మా, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఒక విశాఖపట్నమే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు నాయుడుపేట లాంటి వాటిని ప్రత్యేకంగా డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ రెండు ఫార్మా, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించినటువంటి దిగుమతి సుంకాలు 0 అయిపోతున్నాయి. అంటే అక్కడ నుంచి కావాల్సినటువంటి వస్తువుల్ని ఇక్కడికి దిగుమతి చేసుకోవాలంటే కనుక 0% అయిపోతున్నాయి. కాబట్టి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ పెద్ద ఎత్తున తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మెడిసిన్స్ ని వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి అవకాశం రాబోతుంది. ఇక తీర ప్రాంతంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు కొత్తగా నిర్మించబోతున్నటువంటి పోర్ట్లు, నిర్మించబోతున్నటువంటి హార్బర్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎకనామిక్ యాక్టివిటీకి కేంద్ర స్థానాలు అవుతాయి. వీటితో పాటు ఎగుమతి ఆధారిత పరిశ్రమల ద్వారా తీర ప్రాంతంలో వృద్ధి, ఉపాధి రంగం, ప్రాసెసింగ్ రంగానికి పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ పైన కూడా ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్ ఎకానమీలో 1/3 అంటే 4 వంతు చూపించేటువంటి ఎకానమీ ఇది. 25% ప్రజల కంటే దాదాపుగా 200 కోట్ల మంది ప్రజానేకానికి ఈ ఒప్పందం వలన మేలు జరగబోతుందని చెప్పని 2 భాగస్వామ్య పక్షాలు కూడా అనౌన్స్ చేసినాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇప్పుడు కొత్త ప్రణాళికల్ని సిద్ధం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి తీర ప్రాంతం ఉండడం అనేది పెద్ద ఎత్తున కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. EU ఒప్పందం ఫలితంగా దశల వారీగా మినహాయింపులు, సడలింపులు చేయడం ద్వారా, పన్నులు, దిగుమతి సుంకాలకి మినహాయింపులు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థని మరింత విస్తరించడానికి అవకాశం కలగబోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.